పరమాత్మ ఒకడైనా వారి వారి యొక్క బుద్ధి వికాసాన్ని బట్టి మానసికమైన పరిపక్వతను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో దృష్టిలో చూస్తూ ఉంటారు. మరి దేవతల్ని ఆరాధించేవాళ్ళు కొంతమంది, దేవుడు ఒకడే కానీ అనంతమైనటువంటి పరమాత్మ ఈ స్వరూపం అనే దృష్టి ఉండకపోవడం చేత ఒక నామరూపాలతో చూస్తారు. కాబట్టి ఏ నామరూపాలతో భగవంతుడిని పరమాత్మని చూసి ఆ దేవతలను ఆరాధిస్తారో వాళ్ళు ఆ దేవతల సన్నిధికే చేరుకుంటారు. అంతేగా మరి మన మనసును బట్టి కదా యథామతి తథాగతి అన్నాడు. అంతే కదా, మనసులో ఒక దేవతని పెట్టుకొని ఆ దేవతనే ఆరాధించుకుంటూ ఆ దేవతని మనసు అటు వెళ్ళినప్పుడు ఆ సన్నిధికే చేరుకుంటారు సహజం. పితృని యాంతి పితృవ్రత, ఇది కూడా చెప్పుకున్నాం. పితృదేవతలు అంటే ఎవరు? మంచి సంస్కారాన్ని సంస్కృతి సంప్రదాయాలు ఇచ్చినటువంటి వారు, వారిని స్మరించుకుంటూ మంచి జీవనాన్ని గడిపినటువంటి వాళ్ళు కూడా సత్కర్మల్ని పుణ్యకర్మల్ని లోకహిత కర్మల్ని చేసినప్పుడు వాళ్ళు అదే చేరుకుంటారు. అలాగే భూతాని అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలలోకి దృష్టి ప్రవేశించి వాటిల్లో ఏమిటిందా అని మరి వాటి ప్రయోజనం ఏమిటి అని పరిశోధన చేసినటువంటి వైజ్ఞానికులు ఏమవుతారు? వాటిల్లో ఉండే సత్యాల్ని తెలుసుకుంటారు. తర్వాత మధ్యాజన మామ్యాంతి ఇది చెప్పారు. కానీ నన్ను ఆరాధించిన వాడు మాత్రం ఏమవుతారు? నన్నే పొందుతాడు. నన్ను అంటే ఎవరు? పరమాత్మ, సమస్త సృష్టికి ఆధారం, అధిష్టానం, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడైన పరమాత్మ. సో ఆ దృష్టితో భగవంతుడిని సమీపించిన వాడు, ఆరాధించిన వాడు మరి అదే చేరుకుంటాడు. చెప్పి సరే బానే ఉంది, ఇప్పుడు అంత పెద్ద దేవుడిని, అంత పెద్ద దేవుడు అంటే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, అందరిలో ఆత్మగా ఉన్నాడు. అంత పెద్ద దేవుణ్ణి నేను ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా భజించాలి సందేహం వస్తుంది. అవునా? ఆయన ఏమో కొండంత వాడు, కొండంత దీపం పెట్టగలవా? మనం పెట్టేది గోరంత. అవునా? అందుకే కొండంత దేవుడు గోరంత దీపం చాలంటారు. అంతే, ఇంత చిన్న దీపం పెడతాం. అవునా? కాబట్టి భగవంతుడు చాలంటాడు. అదే చెప్పాడు, నాకు ఏమి ఇవ్వాలి, నువ్వు ఇచ్చేవన్నీ నాకు కావాలా? అవసరం లే. మరి ఏమిటి అని అంటే చెప్తాడు, భక్తి ప్రధానం. ఏది ఇచ్చినా వస్తువు అప్రధానం, భక్తి ప్రధానం. అందుకని ఏమిచ్చినా పర్వాలేదు, తనకు లభించిన వాటిల్లో ఏదైనా అన్నిటికంటే సింప్లెస్ట్ ఆఫరింగ్స్ ఏమిటి చెప్పండి? అది సరళంగా మనకు లభించేవి. ఇంట్లో పూసిన పూలు, లేకపోతే ఏదో ఒక కాయ, ఏదో పండు, అది ఇది లేకపోతే ఓ పత్రము, అది లేకపోతే నీరు, ఏదైనా పర్వాలేదు. భగవంతుడికి ఏదైనా సమర్పణ చేయవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఎలా సమర్పణ చెయ్యాలి? సో ఇక్కడ వస్తువు గురించి అసలు ఆయన వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. చూసారా? వస్తువుకు ప్రాధాన్యత ఇస్తున్నాడా? ఇవ్వట్లే. ఆయనకు అవసరం లేదు కాబట్టి. ఒకవేళ ఆయన అవసరం ఉంటే ఇక నాకు ఇది అవసరం అవసరం అని చెప్పేవాడు. ఆయనకి అవసరం, పరిపూర్ణుడికి అవసరం ఏముంది? మరి అవసరం మనకేం అవసరం? భక్తి కావాలి, ఆయనతో ఏకం అవ్వాలి, ఆయనతో సంబంధం పెట్టుకోవాలి. అవునా కాదు? ఆయన దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? ఒక సమర్పణ చేస్తే దృష్టి అటు మళ్ళుతుంది. కాబట్టి ఇది అట్యూన్మెంట్ కోసం ఒక రకంగా. అలా కనుక సమర్పణ భావనతో శుద్ధాంత ప్రయతాత్మన అంటే శుద్ధాంతఃకరణముతో ఏది ఇచ్చినా చాలు, స్వీకరిస్తాడు. విదురుడి సంగతి తెలుసు కదా మహాభారతంలో. విదురుడి ఇంటికి వెళ్తే ఏం పెట్టాడు ఆయన? భోజనం కూడా సరిగ్గా పెట్టలే. భోజనం కూడా సరిగ్గా పెట్టలేదు. ఏం పెట్టాడు? భక్తి పారవస్యంలో అరటి పండు కూడా పెట్టలే, తొక్క పెట్టాడు. తొక్క పెడితే కూడా తిన్నాడు దేవుడు. విచిత్రం ఏంటంటే ఆయన ఎంత పారవస్యంలో ఉన్నాడు, ఈయన కూడా అంత పరవశంలో ఉన్నాడు. కాబట్టి ఆయన తినేశాడు. అంత కమ్మగా ఉంది తొక్క. దీని అర్థం ఏమిటి అంటే భగవంతుడు భావన మాత్ర సంతుష్ట, భావనతో తృప్తి పడతాడు ఆయన.
ఇప్పుడు ప్రయతాత్ముడై శుద్ధ మనస్సుతో భక్తితో సమర్పించబడిన దాన్ని నేను స్వీకరిస్తాను. అందరికంటే సరళమైన వాడు భగవంతుడు కదా. ఎవరైనా ఓ పండిస్తే, ఒక కాయ ఇస్తే, లేదా ఓ పుష్పం ఇస్తే తృప్తి పడతారా చెప్పండి? ఈ ప్రపంచంలో ఎవరైనా ఎందుకు? అపరిపూర్ణులు. కానీ చిన్న వాటితోనే తృప్తి పడేవాడు పరమాత్మ. అసలు ఆయన తృప్తి పడటం ఏంటి మన పిచ్చి కాకపోతే? ఆయన పరిపూర్ణుడికి తృప్తి చెందటం, తృప్తి చెందకపోవడం అంటూ లేదు. ఆయన పరిపూర్ణుడు. మరేమిటి? వీడిలో భక్తిని భావనని భక్తి కావాలి. వెరీ గుడ్. ఇక్కడ ఈ పత్రం పుష్పం ఫలంతో ఏమన్న దానికి ఒక మహాత్ముడు ఒక వ్యాఖ్యానం చేస్తారు. ఈ నాలుగు మన లోపలే ఉన్నాయండి. ఎందుకంటే ఓ సందేహం. ఇప్పుడు అర్జునుడు ఎక్కడున్నాడు? యుద్ధరంగంలో ఉన్నాడు. ఉదాహరణ, యుద్ధరంగంలో ఉన్నాడు. యుద్ధరంగంలో ఉన్నవాడికి పత్రం దొరకదు, పుష్పం దొరకదు, ఫలము దొరకదు. అవునా? నీళ్లు కావాలన్నా ఎక్కడికో పోవాలి, బాటిల్స్ పక్కన పెట్టుకోవాలి. ఎలా సమర్పణ చేయాలి? ఆయన మహాత్ముని చెప్తారు, పత్రం పుష్పం ఫలంతో మనలోనే ఉన్నాయి. ఒకదానికి ఒక సింబల్. పత్రం ఎలాగైతే ఒక చెట్టుకి పత్రములు ఏమవుతుంటే ఎప్పుడు కదులుతూ ఉంటాయో, ఈ కదిలే మనస్సు అంటే పత్రం అట. ఆ పత్రం పైన పేరు రాసుకోవాలి ఏది మనసు. తర్వాత పుష్పం, ఈ మనస్సు కంటే ఇంకొంచెం మంచిది. పుష్పం అంటే వికసించేది, బుద్ధి కొంచెం ఆలోచిస్తుంది కదా. ఆ బుద్ధిలో ఆలోచనలు, మనసులో సంకల్పాలు, ఇంకేమివ్వాలి? మనసు, అహం. అదేమిటండి? ఫలం. ఫలం అంటే అదే కదా, అహం అదే. కాబట్టి ఎప్పుడు అహం ఏం చేస్తుంది? ఏదో ఒకటి కోరుకుంటుంది, కర్మ ఫలాలు మరొకటి ఏదో ఒకటి. అదే ఫలం. ఆ ఫలాన్ని సమర్పణ చేయాలి. ఆ తర్వాత చిత్తం, అంతఃకరణలో నాలుగో చిత్తం, అది తోయం అంటే తోయం అంటే తెలుసుగా శుద్ధమైనటువంటిది. అట్లాగే చిత్తము చిత్తశుద్ధితో. చిత్తం ఏం చేస్తుంది? జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఎప్పుడు మెమరీస్ ఉంటాయి చిత్తంలో, జ్ఞాపకాలు ఉంటాయి. సో ఆ జ్ఞాపకాలని భగవంతుడితో భగవన్మయంగా జ్ఞాపకాలు అంటే భగవత్ స్మరణ, చింతన, భగవత్ తత్వాన్ని బుద్ధి పట్టుకోవడం, సంకల్పాలు భగవంతుడికి అనుకూలంగా, ఆయన సంకల్పం నా సంకల్పం, అహంని ఆయనకు సమర్పణ చేయటం. ఫలం అంటే అది. అదే కదా సమర్పణ ఫలం. ఇది ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఎంత చక్కని భావన చేయడం. అదే మహాత్ముల గొప్ప. మనకు సాధారణ బుద్ధికి అందనటువంటి వాటిని కదా, ఏ కోణంతో చూస్తే ఇది మన సాధనకు అనుకూలమో ఆ కోణంలో దర్శించి చెప్తారు కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి పోవక్కర్లేదు, నిజానికి ఇది సమర్పణ చేయడానికి సాధన కావాలి. సంకల్పాలు త్యాగం చెయ్యాలి. నీ సంకల్పమే నా సంకల్పం, నా సంకల్పం వద్దు స్వామి, నీదే నాది. బుద్ధి తత్వాన్ని పట్టుకోవాలి. ఏ తత్వం? భగవతత్వం. ఏడు భగవతత్వం. సర్వాత్ముడైన వాడు ఆత్మరూపుడై ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. సర్వులలో ఆత్మగా ప్రకాశి. ఇది బుద్ధి పట్టుకోవాలి. ఈ విచారణ. చిత్తం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? ఏవో గడిచిపోయినా అవి కాదు. చిత్తం ఎప్పుడు అక్లిష్ట వృత్తులు ఉండాలి చిత్తంలో. అక్లిష్టం అంటే ప్రాపంచికమైన బంధంలో ఇరికించేవి, వ్యామోహంలో పడేసేవి కాకుండా భగవంతుని యొక్క స్మరణ, చింతన, జ్ఞాపకాలన్నీ భగవంతు స్మరణ. అహం తెలుసు, అదే కదా మనని దూరం చేసేది భగవంతుడి నుంచి. కాబట్టి అదేమవ్వాలి? పరిపక్వత అవ్వాలి. పరిపక్వం అయినప్పుడు ఏమవుతుంది తెలుసా? అహమే విస్తరించుకుంటుంది. అది ముడుచుకున్నప్పుడు చిన్న జీవుడుగా ఉంటుంది, అంతేగా. నిజానికి అహం రూపంలో ఉన్నది ఎవరండి? పరమాత్మే. శుద్ధమైన అహం, అహంకారం కాదు. అహంకారం అహం శుద్ధమైన అహంగా మారాలి. ఇది ఫలం. చాలా బాగా. తర్వాత ఇంతటితో ఆగదు నాయన నీ సాధన. సో ఈ దృష్టితో చూసినప్పుడు ఏమవుతుంది?
అప్పుడు రెండో శ్లోకంలో ఏదైతే చెప్పాడో యత్ కరోషి యద్ అశ్నాసి యద్ జుహోషి యద్ దదాసి యత్ తపస్యసి 5 చెప్పాడు. అవునా? ఈ 5 కూడా నాకే సమర్పణ చెయ్యి. సాధారణంగా మానవుడు ఈ 5 చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి ఇందులో. అవునా? కర్మలు చేస్తుంటాడు, తింటుంటాడు. ఈ 2 మాత్రం కంపల్సరీ, మిగతా 3 మాత్రం ఆప్షనల్. అవునా? ఏమిటది? జుహోషి అంటే ఆహుతులు, అంటే యజ్ఞాలు యాగాలు ఆహుతులు సమర్పించడం. తర్వాత దదాసి, దాన ధర్మాలు అప్పుడప్పుడు చేస్తుంటాడు. తపస్సులు అప్పుడప్పుడు చేస్తుంటాడు. అంటే నిత్య జీవితంలో, సాధకుడు విషయంలో కాదు, మామూలు వాళ్ళు. సాధకుడు అయితే ఇవి చేస్తూనే ఉంటాడు వాళ్ళ యజ్ఞదాన తపస్సులు అన్నారు. యజ్ఞదాన తపస్సుల గురించి 18వ అధ్యాయంలో చెప్తాడు. పావనాని మనీషిణాం, ఇవి పవిత్రం చేస్తాయి మనుషులు. ఇవి కూడా ఏం చేయాలి? తనకే సమర్పణ చేయాలి. ఈ సమర్పణలో ఈ యజ్ఞదాన తపస్సులు ఆచరించడంలో, ఈ ఆహారం తీసుకోవడంలో, కర్మలు చేయడంలో కూడా మళ్ళీ కేటగరైజేషన్, వర్గీకరణ చేశాడు 18వ అధ్యాయంలో. ఏమిటది? సాత్విక, రాజసిక, తామసికముగా ఉంటాయి ఇవి కూడా. సో ఏదైనా చూడండి మీరు 18, 17 అధ్యాయాల్లో ఈ విశ్లేషణ మనం గమనించినప్పుడు, భగవత్ సమర్పణ చేసే కర్మ, భగవంతుడికి సమర్పణ చేసే ఆహారం, తర్వాత భగవంతుడికి సమర్పణతో చేసే యజ్ఞం, తర్వాత దానం, తపస్సులు అన్ని సాత్వికమే. భగవంతుడు మరిచి చేసేవి అహంకారంతో చేస్తుంటాడు కదా, అవి బంధించి, రాగాన్ని సృష్టించి బంధించి దుఃఖానికి గురి చేస్తాడు. ఇక తామసికమైతే చెప్పనే అక్కర్లేదు దాని గురించి కదా. సో ఇక్కడ అది సాధనగా చెప్పాడు. అందుకని ఓ పండు ఇచ్చారనుకోండి, పండు ఎవరికి ఇవ్వాలి? ఆ పండు మనిషికే ఇస్తారు, కానీ అది భగవత్సవం, భగవంతుడికి సమర్పణ. ఆ భావన ప్రధానం అక్కడ. నువ్వు పండు ఎవరికి ఇచ్చారు అని కాదు, అక్కడ ఏం పండు ఇచ్చావని కాదు ముఖ్యం, ఎవరికి ఇచ్చాం? భగవంతుడికి ఇస్తాం. భిక్షగాడికి భిక్ష వేసాం, ఎవరికి వేయాలి? అది కూడా కృష్ణార్పణ ఆయనకి పోతుంది, అది వీడికే ఉంటుంది. అవునా కాదా? నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి. కొంతమంది పళ్ళు గిళ్ళు తెచ్చి ఆ చేతిలో పెట్టితే కానీ అక్కడ పెట్టండి అంటే పెట్టరు, చేతికే ఇవ్వాలంట. అంటే మీ చేతికి ఇస్తేనే మాకు పుణ్యం వస్తుందంట, మీ చేతితో పట్టుకుంటే మాకు తృప్తి. ఎంత మూఢత్వం అంటే అంత మూఢత్వం. మహామూఢులు బా. ఎందుకు చేతి పట్టుకో అంటే చేత్తో ఏదో అంటుతుందనే, ఇక్కడ ఏం అంటుతుందండి? విచిత్రమైన అంత అజ్ఞానం, ఇంకేం లే. అక్కడ పక్కన ఉంటారు, అక్కడ పెట్టండి అంటే పెట్టరు, మీ చేత్తోనే ముట్టుకోవాలి, మీరే పట్టుకోవాలి. అవునా? కారణం ఏంటి? భగవంతుని మర్చిపోవడమే కారణం. అంతే మరి, వ్యక్తికే ఇస్తున్నారు, అక్కడ దేవుడు మర్చిపోతారు. అందుకే ఏది ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా, ఎక్కడ ఇచ్చినా అది భగవంతుడికి ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? చుట్టుకుంటుంది, పట్టుకుంటుంది. దానం కూడా అది రాజసికం అయిపోతుంది. అవునా కాదా? సాత్వికం కాదు. అందుకే దదాసి, ఏ దానం ఇచ్చినా సమర్పణ భగవంతుడికి. ఏ కర్మ చేసినా అది నిష్కామంగా చేసినప్పుడు, ఈశ్వరార్పణ భావంతో చేసినప్పుడు కర్మయోగం అయిపోవట్లే. ఏ కర్మ అయినా సరే, ఈ చిన్నది పెద్దది అని కాదు, ఇక్కడ ఏ కర్మైనా సరే. ఎవరికి చేస్తున్నా? ఆశ్రమానికి చేస్తున్నావండి. ఆశ్రమానికి నువ్వేంటి చేసేది? నడిపించేది ఆయన. అవునా కాదా? కాబట్టి ఎక్కడ చేసినా అది భగవత్ సమర్పణ చేసినప్పుడు మనకు అంటుకోదు, పట్టుకోదు. అప్పుడు అది బరువు కాదు, ఏమీ కాదు, ఈశ్వరార్పణ. ఏ పని అయినా. అందుకే సర్వకర్మలు అని చెప్పాడు తర్వాత అధ్యాయం కదా. ఒక నిషిద్ధ కర్మలు తప్ప, నిషిద్ధ కర్మలు అసలు చెప్పుకునే పనే లేదు. దాని గురించి ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఏ కర్మ అయినా కర్మఫల త్యాగ బుద్ధితో నాకే సమర్పణ చేయమన్నాడు కదా. ఇంకా ఆరాధనలు, తపస్సులు, దానములు అన్ని
స్వామి భలే చెప్తావు నువ్వు, అన్ని నీకే సమర్పణ చేస్తే మాకేమిటి లాభం, మాకేమన్నా ప్రయోజనం ఉండాలి కదా, అన్నీ ఏమంటున్నావు, తత్సర్వం మత అర్పణం కురుషు, అన్నీ నాకే అర్పణ చేయమంటే అన్నీ అర్పణ చేస్తే మాకేమిటి వస్తుంది ప్రయోజనం, ఓ అనంతమైన ప్రయోజనం చూడండి. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఏవం శుభాశుభఫలైః కర్మబంధనైః మోక్ష్యసే. ఈ ప్రకారంగా అంటే ఏంటి, ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టు కర్మలని, తను తీసుకున్న ఆహారమును, దానమును, తపస్సును, యజ్ఞములు అన్నింటినీ భగవంతుడికి సమర్పణ చేస్తే ఏం జరుగుతుంది, శుభాశుభ ఫలైః, శుభం అశుభం ఫలాలు రెండు రకాలు ఉంటాయి చేసేదాన్ని బట్టి, కర్మను బట్టి. ఒకటి శుభం, అంతేగా తనకి ఇష్టమైనటువంటిది, తనకు అనుకూలమైనది శుభం, తన ప్రతికూలమైనది అశుభం. ఈ రెండేగా మనకు వచ్చేవి, ఈ రెండే కదా బాధించేవి. మన అనుకూలంగా ఉంటే సంతోషపడతాం, ప్రతికూలంగా ఉంటే బాధపడతాం. ఈ రెండిటికి కూడా, ఈ రెండు కర్మబంధాలే, శుభము బంధమే, అశుభం బంధం కదా. ఈ కర్మబంధాల నుంచి ఏమవుతున్నాడు, బయట మోక్ష్యసే, నీ విడుదల పొందుతావు. ఎప్పుడు ఇలా ఇవన్నీ నాకు సమర్పణ చేస్తే అప్పుడు నిన్ను పట్టుకో, నువ్వు నాకు ఇస్తే నిన్నెందుకు పట్టుకుంటాయి, ఇక నీకు చెందవు కదా. విచిత్రం ఏంటంటే మనిషి వాటిని క్లెయిమ్ చేస్తున్నాడు, వేటిని, ఈ ఫలములను క్లెయిమ్ చేయటం అంటే కోరుకుంటున్నాడు. కోరుకుంటున్నప్పుడు ఎవరికి వస్తాయి అవి, అలాగా వస్తాయి. ఎవరు కోరుకుంటాడు వాడికే వచ్చి పట్టుకుంటాయి. నువ్వు సమర్పణ చేసినప్పుడు నీది కాదు అది, ఆయనకే కృష్ణ అనపడం. కాబట్టి కర్మబంధముల నుంచి విడుదల పొందుతావు చెప్పాడు. దేనివల్ల, సమర్పణ భావన వల్ల. ఏ సమర్పణ, ఇప్పుడు చెప్పినవన్నీ. అంతేకాదు సన్యాస యోగయుక్తాత్మ విముక్త మాం ఉపైష్యసి. కర్మబంధం నుంచి బయటపడ్డమే మన లక్ష్యం కాదుగా. మరేమో కర్మబంధం నుంచి బయటపడాలి, అసలు పరమాత్మని లో లీనం ఏకం అవ్వాలి, ఇది కదా అసలు లక్ష్యం. ఒక బంధం జైల్లోంచి బయటపడితే ఏం ప్రయోజనం, అవునా. మరి ఏమవ్వాలి, పరిపూర్ణుడు అవ్వాలి. మరి ఏమవుతున్నాడు, ఇలా కనుక చేస్తే సన్యాస యోగ యుక్తాత్ముడు అవుతున్నాడు. సన్యాసముతో యోగముతో కూడినవాడు అవుతాడు. ఏమిటో సన్యాస యోగం, ఇంతకుముందు కర్మ సన్యాసం చెప్పాడా, కర్మయోగం చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు. ఇక్కడ ఈ సందర్భంలో ఏమిటి అర్థం, ఈ యోగం అనే పదాన్ని చాలా సార్లు చెప్పాడు భగవంతుడు. సమత్వం యోగ ఉచ్యతే, దుఃఖ సంయోగ వియోగం, యోగ సంహితం, ఇలా ఒక్కో చోట ఒక్కో సందర్భంలో ఒక్కో దృక్కోణం నుంచి యోగం అనే విషయం చెప్పాడు. ఇక్కడ ఏమన్నారు, సన్యాస యోగముతో కలిసిన వాడు అవుతాడు. ఇంతకుముందు కర్మ సన్యాసం చెప్పాడు, గుర్తులే, కర్మ సన్యాసం. ఇప్పుడు సన్యాస యోగంతో కూడినవాడు అవుతున్నాడు. లేక ఏమన్నాడు, అంతే, సన్యాస యోగంతో కూడినవాడు. ఈ సన్యాస యోగం అంటే ఏమిటి, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఎలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన వాటన్నిటిని మనం ఒక్కసారి సమీక్షించుకుంటే, కిందటి అధ్యాయంలో చెప్పినటువంటి సాధన అంతా కూడా ఒక్కసారి తలుచుకుంటే, సన్యాస యోగం అనే దాన్ని గురుదేవులకు మంచి ఇది చెప్తారు. శంకర్లు కూడా చెప్పారు ఆ మాట. ఏమిటి అంటే, కర్మలు చేస్తున్నాడు, కర్మఫల సమర్పణతో చేస్తున్నాడు. ఎవరికి సమర్పణ చేస్తున్నాడు, పరమాత్మకి, ఈశ్వరార్పణ బుద్ధి. సో అర్పణ చేస్తున్నాడు కాబట్టి ఈశ్వరుడితో ఏమవుతుంది, యోగం ఏమవుతుంది, కలయిక, సంబంధం ఏర్పడుతుంది. రెండు
కర్తృత్వ త్యాగం. సర్వ సన్యాసం చెప్పాడు కదా. కర్తృత్వ త్యాగం అంటే అహంకారపూరితమైనటువంటి వాటిని వర్జించాలి, అహంకారముతో కూడి చేయకూడదు. కర్తృత్వం అంటే నేను కర్తని అనే భావన. సో కర్తృత్వాన్ని వదిలేస్తే ఏమవుతుంది? సన్యాస స్థితి. ఫల సమర్పణ చేస్తే యోగం. ఇప్పుడు ఏమవుతున్నాడు? సన్యాస యోగం. రెండు ఉండాలి, రెండు ఉండాలి. కర్మఫల సమర్పణ, తర్వాత కర్తృత్వ త్యాగం. ఈ రెండు తీసేస్తే ఏముంది చెప్పండి? సున్నా. ఇప్పుడు ఏమవుతాడు? సున్నా అయిపోతాడు. కర్త లేడు, భోక్త లేడు, ఇంకెవరున్నారు? కర్తలు సున్నా అయిపోయాడు. ఎవరున్నారు? ఆయనే. సో పరమాత్మతో పూర్తిగా ఏమవుతుంది? అక్కడ అనుసంధానం జరుగుతుంది, తాదాత్మ్యం జరుగుతుంది. అదే విముక్తి, విశేషమైన ముక్తి. కర్మబంధం నుంచి బయటపడటం కాదు, ఈ శరీర మనోబుద్ధులు అనేటువంటి ఉపాధులతో తాదాత్మ్యం కూడా పోతుంది. కర్తృత్వం ఎందుకు వస్తుంది? వీటితో తాదాత్మ్యం వల్ల కర్తృత్వం వస్తుంది, నేను చేస్తున్నానని, అంతే కదా. అది పోతుంది. అప్పుడు విశేషమైన ముక్తి. ఇది సన్యాస యోగం. అవునా కాదా? ఇలా చూస్తే సన్యాసం అనేది నిజానికి ఎవరికి వాళ్ళు దీక్షగా ఈ బుద్ధిని భగవంతుడి వైపు తిప్పి ఇది అభ్యాసం చెయ్యాలి. ఇది సన్యాస యోగం, అంతేగా. ఇది అలవర్చుకోవడానికే ఈ దీక్షలు. ఈ దీక్షలు ఎందుకు ఇస్తారు? ఈ యొక్క దృష్టిని అలవర్చుకోవడానికి, అంతే తప్ప ఇది యూనిఫామ్ కాదు. పోలీసులు వాళ్ళు ఇంకెవరు వేసుకున్నట్టు యూనిఫామ్ కాదు ఇది. ఇది జీవితాంతము ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు, అవునా కాదు? అప్పుడే అది ఆ సన్యాసము కానీ అది కానీ ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. అయితే రెండింటికి చెడ్డరేవాడైపోతాడు. ఆ దృష్టి మనకు భగవద్గీత అంత స్పష్టంగా చెప్తుంది, అవునా? అందుకు శాస్త్రము విషయము తెలుసుకుని అది చేస్తే అది ఉద్ధారకం అవుతుంది, లేకపోతే విదారకం అవుతుంది. అందుకు ఇది సన్యాస యుక్తుడు అంటే ఏంటి? ఇక్కడ కేవలం బాహ్య త్యాగము కాదు, మరి ఏం త్యాగం? కర్తృత్వ త్యాగం, భోక్తృత్వ త్యాగం. అప్పుడు అలాంటి వాడు ఏమవుతాడు? మాం ఉపైష్యసి, నన్నే పొందుతాడు. పొందటం అంటే ఏం లేదు, భగవంతుడితో ఏకం అవుతాడు, తాదాత్మ్యం చెందుతాడు. ఇంకేం కావాలి? పరిపూర్ణుడు అవుతాడు. పరిమితుల నుంచి బయటపడి పరిపూర్ణుడు అవుతాడు. భగవంతుడిని పొందటం అంటే అది. ఓహో స్వామి, ఇప్పుడు అర్థమైంది నీ సంగతి. నాకు ఏమిటి? నీకు భక్తితో సమర్పణ చేసి అన్ని నీకు సమర్పణ చేసేవాడినేమో నీలో కలుపుకుంటావా? ఓ, ఈ మిగతా వాళ్ళనేమో దూరంగా పెడతావు అన్నమాట, అంతేనా? నువ్వు భగవంతుడివి కదా మరి, అవునా కదా? భగవంతుడు అంటే ఎలాగ ఉండాలి? భక్తులు మాత్రం దగ్గర తీసుకొని, భక్తులు మాత్రం తనలో లీనం చేసుకుని, భక్తి లేనివాడు దూరంగా పెడతావా స్వామి? సందేహం వస్తుంది చాలా మందికి. వీళ్ళు ఎట్లున్నా పర్వాలేదు, ఆయన అనుగ్రహం కావాలనుకుంటారు. వీళ్ళు ఎట్లున్నా పర్వాలేదు, మాకు మాత్రం ఆయన అనుగ్రహం కావాలి, మేము ఏం చేసినా ఆయన అనుగ్రహం కావాలి, ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది, అవునా కదా? చాలా మంది. కాబట్టి భగవంతుడు తన మీద దోషం పెట్టుకోడు. అందుకు స్పష్టంగా ఇక్కడ వివరిస్తున్నాడు ఏమిటి తాను ఎలా ఉంటాడు అందరు. చాలా మంచి శ్లోకం ఇది. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. అహం సర్వభూతేషు సమః. అహం అంటే నేను, అంటే పరమాత్మ. అన్ని ప్రాణుల్లో నేను సమంగా ఉన్నాను. పరమాత్మగా అన్ని ప్రాణుల్లో నేను సమంగా ఉన్నాను.
మే ద్వేష్య న అస్తి ప్రియ న అస్తి. నాకు ద్వేషింపదగిన వాడు లేడు, నేను ఎవరిని ద్వేషించను. అలాగే ప్రత్యేకంగా ఎవరిని నేను ప్రేమించను. ఈ రెండు వీడిలో ఉంటాయి. ఎవరిలో? మనుషుల్లో ఉంటాయి. భగవంతుడిని ప్రేమించడం, ఇష్టపడటం కానీ, భగవంతుడిని ద్వేషించడం కానీ మనుషుల యొక్క గుణాలను బట్టి ఉంటాయి. కానీ ఆయనకో ఈ రెండు నాకు లేవు. నాకు ద్వేషింపదగిన వాడు లేడు, ప్రేమింపదగిన వాడు లేడు. అవునా? మరి ఏంటి? తూ తూ అంటే కానీ. మరి కానీ ఎందుకు పెట్టాడు? ఇంకేదో క్లాస్ ఉంది అక్కడ. ఏమిటా క్లాస్? మా ఏ భక్త్యా భజంతి, నన్ను ఎవరైతే భక్త్యా భజంతి, భక్తితో భజిస్తారో, సేవిస్తారో, అప్పుడు ఏం జరుగుతుంది? తే మయి, వాళ్ళు ఎలా ఉంటారు? భక్తితో సేవించే వాళ్ళు ఎలా ఉంటారు? నాలో ఉంటారు. వాళ్ళు భక్తిలో, నన్ను భక్తిగా భావము కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు నాలో ఉంటారు ఇప్పుడు భక్తి వాళ్ళు. అలాగే అహం తేషు చ, నేను కూడా వాళ్ళల్లో ఉంటాను. సరే, నేను వాళ్ళల్లో ఉంటాను, వాళ్ళు నాలో ఉంటారు. ఈ స్టేట్మెంట్ ఇంతకు ముందు 2 చోట్ల వేరుగా వచ్చింది. అవునా? ఏమిటి? సర్వభూతాన్ని, అన్ని ప్రాణులు నాలోనే ఉంటారు, నేను వాళ్ళలో లేను అంటాడు ఓ చోట. తర్వాత ఈ అధ్యాయంలోనే రజవత్సాని భూతాని, అవునా కదా, ఈ ప్రాణులు ఎవరు నాలో లేరు, రజభూతస్థ, నేను వాళ్ళల్లో లేను అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటి? వాళ్ళల్లో నేనున్నా, నాలో వాళ్ళు ఉన్నారు. వామ్మో, ఇదేమిటో భగవద్గీత. 3 రకాలు ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోవాలి, లేకపోతే టోటల్ కన్ఫ్యూజన్. అవునా? ఆ సందర్భాన్ని బట్టి మనం సమన్వయం చేసుకోవాలి. అంతే తప్ప అదొకటి ఇదొకటి తీసుకొచ్చి ఇది వ్యతిరేకంగా ఉంది అనకూడదు. ఆ సమన్వయం చేసుకోవటమే వివేకం. ఏమన్నాడు? మొట్టమొదటిగా ఏమన్నారు? సమోహం సర్వభూతేషు, అన్ని ప్రాణుల్లో అందరిలో సమంగా నేనున్నా. సమంగా అంటే ఏంటి? అక్కడ ద్వేషము కానీ ప్రియత్వము కానీ లేకపోవడం సమత్వం. ఈ రెండు ఉన్నప్పుడు ఏమవుతుంది? సమత్వం అనేది ఉండదు. అవునా? కాబట్టి పరమాత్మకి ఎవరు ద్వేషింపదగిన వారు ఎవరు లేరు, ప్రేమింపదగిన వాళ్ళు లేరు. కానీ భగవంతుడు అవతారమూర్తిగా వచ్చినప్పుడు చూస్తే కొంతమందిని మాత్రం ఏం చేశాడు? రక్షించాడు, కాపాడాడు, వాళ్ళ పక్షంలో ఉన్నాడు, వాళ్ళని ఇచ్చేశాడు. కొంతమందిని ఏం చేశాడు? యుద్ధం చేసి సంహరించాడు కూడా. అంటే ద్వేషం ఉన్నట్ట లేనట్ట? ఎలా? భగవంతుడు కూడా రాగద్వేషాలతో చేశాడా? మరి శంకరాచార్యులు అందుకే ఇక్కడ వివరణ ఇచ్చారు. వాళ్ళు నాలో ఉంటారు అని అంటే, నా రాగత మమ మై వర్తంతే, నా ఎంత ఉండే రాగము చేత వాళ్ళు మనసును నాలో పెట్టట్లేదు. వాళ్ళు నాలో ఉంటారన్న భక్తితో భజిస్తున్నారు తప్ప రాగము లేదు అందులో. సామాన్య మనుషులకి రాగమే ఉంటుంది, మాయ రోగం ఇది. రాగం వేరు, ప్రేమ వేరండి, చాలా తేడా ఉంది. ఈవెన్ భగవంతుడితో అయినా రాగం వల్ల ఏమవుతుందంటే అక్కడ దుఃఖం వస్తుంది. ప్రేమ వల్ల దుఃఖం రాదు, బాధ కలగదు. ప్రేమ వికసింపజేస్తుంది, రాగము దుఃఖానికి లోను చేసి బంధిస్తుంది. భగవంతుడితో కూడా రాగం పనికి రాదు. ఇదేంటో మరి. రాగం అంటే ఏం లేదు, పైపైన దాన్ని పట్టుకోవడమే రాగం. అయినా పై పొరలు అంటే ఏంటి? రూపం, నామం ఇలాంటివే పట్టుకుంటాడు. ఇలాంటివే ఒక వ్యక్తిగానే చూస్తారు. అందుకే పరంభావ భజానంత చెప్పలే, నా పరమమైన దాన్ని తెలుసుకోలేరు. ఎప్పుడు మానుషీం తనుమాశ్రితం, ఒక మానవ రూపంలో నేను వచ్చినప్పుడు, మనుష్య రూపంలో వ్యక్తం అవుతూ ఉన్నప్పుడు అందరిలో ఏం చూస్తారు? వాళ్ళు దేహాన్నే చూస్తారు తప్ప ఇంకేం చూడరు వాళ్ళు. అవునా? ఏమవుతుంది అప్పుడు? రాగం వచ్చేస్తుంది, బంధం వచ్చేస్తుంది భగవంతుడితో కూడా.
అందుకని వియోగ దుఃఖాన్ని అనుభవిస్తారు. అనుభవించరా? వియోగం వల్ల ఏమవుతుంది? బాధ కలుగుతుంది. రాగం వల్ల ఏమవుతుంది? ఇది కలుగుతుంది. అందుకు ఇది ప్రేమ కాదు. ప్రేమ రాగము ద్వేషం రెండు లేకపోతే అది శుద్ధమైన ప్రేమ. మరి దేవుడితో కూడా రాగం ఉండకూడదా? అదే చెప్తున్నారు ఇక్కడ. భక్తిలో ఏమీ కోరడు భక్తుడు, భగవంతుడి నుంచి ఏమీ కోరడు. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా సాధన దశల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఏది? భగవంతుడు నా వాడు, నేను భగవంతుడి వాడు, ఇవన్నీ ఉంటాయి. మనస్సుని అటువైపు తిప్పుకోవడానికి ఈ భావనలన్నీ కల్పించుకోవాలి, భావన చెయ్యాలి. ఈ బయట వదలాలంటే ఇది కావాలి. కానీ నిజమైన ప్రేమకు మెజర్మెంట్ ఏమిటి? అది శుద్ధమైన ప్రేమ అవునా కాదా ఎలా కొలుచుకుంటాం? థర్మోమీటర్, లాక్టోమీటర్ లాగా ప్రేమ మీటర్ ఉంటుంది ఎక్కడైనా. దీని గురుదేవులు ఒక విషయం చెప్తారు. మానవ వ్యక్తిత్వంలో శరీరం ఉంది, మనసు ఉంది, బుద్ధి, ముఖ్యమైన 3 ప్రాణం గీయడం అవన్నీ కూడా ఉన్నాయి. మామూలుగా ఎవరైనా చాలా ఇష్టం అనుకోండి, నీ ప్రాణానికి నా ప్రాణం అంటారా లేదా? అంటారా? ఎప్పుడు? చాలా ప్రేమ ఉన్నప్పుడు నీ ప్రాణం నా ప్రాణంతో సమా. అంటే ప్రాణం అంటే ఎంత తీపో, ఎంత ఇష్టమో, నువ్వు కూడా నాకు అంత ఇష్టం అనే కదా అర్థం. ఇకపోతే ఈ ప్రేమల్లో కూడా దేహము దృష్టే కలిగి ఉన్నప్పుడు అది మోహం అవుతుంది. అంతేగా? దేహ దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుంది? మోహమే అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా అంతే. ఇప్పుడు పిల్లవాడు పుట్టాడండి తల్లికి, ఆ పిల్లవాడు సరిగ్గా లేడు, పుట్టినవాడు ఏదో కొంచెం ముర్రి గిర్రి ఏదో ఉంది అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? బయటపడేస్తుందా? రూపం చూడదు తల్లి. ఏం చూస్తుంది? రూపానికంటే అతీతంగా చూస్తుంది. వాడు ఎట్లా ఉన్నా పెంచుకుంటుంది. అవునా కాదా? అలాగే బిడ్డ కూడా ఏమవుతాడు? అమ్మ మాట అంటే చాలు, అమ్మ చూపు అంటే చాలు, అమ్మ పాలంటే అమృతం. ఎందుకు? ఆ పసి వయసులో అది కావాలి, అది పొందితే చాలు. అంతేగా అమ్మ నల్లగా ఉందా, అమ్మ తెల్లగా ఉందా అని చూడవాడు. అవునా? అది ఒక స్థాయి. అక్కడ మానసికమైనటువంటి స్పర్శ ఉంటుంది, శరీరంతో సంబంధాల. శారీరక దృష్టితోనే ఉన్నప్పుడు అది ప్రేమ కాదు, అది ఏమవుతుంది? మోహం అవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో చూసేదంతా అదే, 90% అదే. లుక్స్ లుక్ కావాలి, లుక్. మనం ఎట్లా కనిపిస్తున్నావో కావాలి, అంతే. లైకులు కొట్టాలి. ఎంత వెర్రి వ్యామోహాలు అయిపోయిందంటే జనాలు, ఇంతకంటే పిచ్చి ఉండదేమో. లైకులు కొట్టాలి, అందుకని ఫోటోలు పెడుతుంటారు ఎప్పుడు. రకరకాల ఫోజులు, రకరకాల ఏంటో వేషాలు పెట్టి లైకులు. ఎందుకు? ఇదంతా ఏమిటి చెప్పండి? పిచ్చి వ్యామోహం. ఇది శారీరక దృష్టి, భౌతికమైన దృష్టి. జంతువులు కూడా బెటర్ ఈ లెక్కను చూస్తే. జంతువులు బెటరు. ఇప్పుడున్న మానవుల సైకలాజికల్ ఇది స్థితి చూసినప్పుడు ఇది మోహం. ఇదే ప్రేమ మానసిక స్థాయిలో ఉన్నప్పుడు, మానసిక స్థాయి ఏంటంటే అక్కడ శరీరానికి అతీతంగా ఆలోచిస్తుంది మనస్సు. అవునా కాదా? శారీరకమైన దృష్టి ఉండదు. మరేమిటి? మానసికమైన ఒక సంబంధం, మానసికమైన తృప్తి, సద్భావన, మేలు కోరటం, హితం కోరటం కదా. తల్లిదండ్రులు ఏం కోరతారు పిల్లల నుంచి? వాడు బాగుండాలి ఎక్కడున్నా, అంతే కదా. ఎంత త్యాగం చేయకపోతే పిల్లలు పెరుగుతారా? ఒకవేళ వీళ్ళు వ్యతిరేకించినా, వీళ్ళు ఏ మొండి చేష్టలు, కొంటి చేష్టలు ఏం చేసినా కూడా పోనీలే పాపం ఎక్కడున్నా వాడు బాగుంటే చాలే, వాడికి ఇష్టం లేని పని చేసినా పోనీలే బాగుంటే చాలే అనుకుంటారా లేదా? ఇది మానసికం. హితాన్ని, మేలునే కోరటం, ఇందులో మోహం కాదు. అలా ఉంటేనే అది ప్రేమ, కాకపోతే కాదు. అవునా కాదా?
ఒకవేళ వాడేమైనా తప్పు చేశాడు అనుకోండి, అప్పుడు అది వ్యామోహం ఉంటే ధృతరాష్ట్రుడైపోతాడు. అంటే దుష్టమైన పనులు చేసినప్పుడు ఖండించకపోతే ఏమవుతుంది? అది వ్యామోహం అవుతుంది, ప్రేమ కాదు. ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? తండ్రి అయినా తల్లి అయినా సరి అయిన దారిలో పెడతాడు. ఇది ప్రేమ, ఇది మానసికం. అవునా కాదా? వాడు బాగుండాలని కోరుకుంటాడు, మరి తప్పుదారిలో పోతే ఏం చేయాలి? శిక్షించాలి. ఇది మానసికం. మూడవది బౌద్ధికం. బౌద్ధికం అంటే బుద్ధి స్థాయిలోంచి చూస్తాడు. బుద్ధి స్థాయిలోంచి విచారణ చేసినప్పుడు అప్పుడు కర్తవ్య దృష్టితోనే చూస్తాడు. కర్తవ్యం అంటే ఏంటి? ఇదిగో ఈ జన్మ వచ్చింది, ఇదిగో ఇది జరిగింది, వాళ్ళు నాకు పుట్టారు, కాబట్టి నేనేం చేయాలి? తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా ఏం చేయాలి? నా కర్తవ్యం ఏమిటో నేను చేయాలి, అంతే. కర్తవ్య దృష్టి ఉంటుంది తప్ప, అదే గృహస్థ ధర్మం. కర్తవ్య దృష్టి ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. అది బుద్ధి స్థాయిలో ఆలోచించాలి. ఆధ్యాత్మిక దృష్టిలో అయితే అఖిల జీవులకెల్లా అంతరాత్మ, సర్వజీవులకి అంతరాత్మ ఒకడే పరమాత్మ. సో ఇన్ని రూపాల్లో ఉన్నది ఎవరు? ఆయనే. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, నాన్న, అమ్మ, అన్ని రూపాలు. అది గోపికలు చూశారు కదా. అఖిల జీవులకు నువ్వు అంతరాత్మ అయితే మళ్ళీ ప్రత్యేకంగా పతి, పుత్ర భావములతో ఎందుకు మేము తగులుకోవాలి? అవునా? ఇది ఉత్కృష్టమే. అవునా? చూడండి, దృష్టిని బట్టి ఏమవుతుంది అక్కడ? అది రాగమో, అది వ్యామోహమో, అవునా, అది బంధమో అని గుర్తు చేస్తుంది. అందుకే నాలో వాళ్ళు ఉంటారు అని అంటే ఇక్కడ ఏ దృష్టితో చెప్పాడు? రాగముతో కాదు, మరి దేంతో? భక్తి స్వభావంగా ఉంటుంది కాబట్టి అప్పుడు అనుసంధానం ఏమవుతుంది? లోపల నుంచి చేస్తాడు. లోపలంటే ఏంటి? అంతరంగికంగా, అంతరాత్మగా భగవంతుడు ఉన్నారే, అది ప్రేమ. అది స్వచ్ఛమైన ప్రేమ. దాంట్లో ఎక్కడ భౌతికమైనటువంటి కానీ మానసికం, బౌద్ధికమైన సంబంధమే లేదు. అంతరాత్మ ఎక్కడ? హృదయంలో ఎక్కడో. అది పరమాత్మ. ఆ పరమాత్మను భావన చేసుకుంటే అది శుద్ధం. అప్పుడు దూరం అయ్యేదేముంది? ఏ భక్తుడైతే పరమాత్మని ఆత్మరూపుడుగా భావన చేస్తాడో అప్పుడు భగవంతుడు ఎక్కడుంటాడు? మరి ఎక్కడుంటాడు? వాళ్ళలోనే ఉంటాడు. వీళ్ళు ఎక్కడున్నారు? పరమాత్మలో ఉన్నాడు. దూరం లేదుగా. ఇదే జీవ బ్రహ్మైక్యం. ఆత్మ పరమాత్మ అనుసంధానం అంటే ఇదే. కాబట్టి ఇది జ్ఞానముతో కూడినటువంటి శుద్ధమైన ప్రేమతో ఇది సాధ్యం. అప్పుడు భగవంతుడికి ఉంటుందా రాగం? భక్తుడికి లేకపోతే భగవంతుడు కూడా ఉండదు. కాబట్టి రాగ భక్తి బంధిస్తుంది దుఃఖం. ఎందుకంటే భగవంతుడు కనిపించాడు, మాయమైపోయాడు, దుఃఖం వస్తుంది. మీకు ఇవన్నీ భాగవతంలో కనిపిస్తాయండి. ఈ దశలు గోపికలు రాసక్రీడ జరిగినప్పుడు అప్పుడు గోపికలు ఏమనుకున్నారట? కాసేపు రాసక్రీడ జరిగిన తర్వాత అబ్బా కృష్ణుడు మాకు చిక్కాడే అనుకున్నారట. మా చేతికి చిక్కాడు, సనకాది యోగి బృందములకు కూడా చిక్కనటువంటి వాడు మాకు చిక్కాడు అనుకున్నారు. నేను మీకు చిక్కుతానా? నేను ఎవరికి చిక్కని వాడిని అనుకొని మాయమైపోయి మధ్యలో అదృశ్యం అయ్యాడుగా రాసక్రీడలో. అదృశ్యం అయ్యేటప్పుడు అప్పటిదాకా ఆయన సన్నిధిని, ఆ ఆనందాన్ని అనుభవించిన వారు ఆయన దూరం అయ్యేటప్పటికి అమితమైన వియోగ దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ దశలు ఎంత దుఃఖం అంటే అంత దుఃఖం. అంతా వెతికారు. నల్లని వాడు, పద్మనయనంబులవాడు, నవ్వు రాజిల్లడి మో అనుకుంటూ వెతికారు. మొత్తం బృందావనం అక్కడ ఇక్కడ వెతికి అలసిపోయి ఏమిటేమిటో భావించుకొని ఒక రకమైన ఉన్మత్త స్థితి వచ్చేసింది. వాడు ఉన్మత్త స్థితిలో ఆ కృష్ణ భావంలో కృష్ణ లీలలన్నీ తలుచుకొని వాళ్ళల్లో వాళ్లే కృష్ణుడై లీలలు చేసుకున్నారు. కృష్ణుడు లోపల నిండిపోయి లీలలు కూడా కృష్ణ లీలలు వాళ్లే చేసేసారు. ఇలా ఎప్పుడైతే తమను మరిచి కృష్ణ భావనలో మనస్సు ఉండిందో అప్పుడు వచ్చాడు ఆయన. ఎప్పుడైతే దృష్టి నేను శరీరము, నా కృష్ణుడు చిక్కాడు అనుకున్నారు, అప్పుడు ఏమైంది? మాయమైపోయాడు. తమను తాము మరిచినప్పుడు వచ్చాడు. ఇదే నిదర్శనం. అవునా? కాబట్టి అహంతో, కర్తృత్వ భావంతో, అహంకారంతో, రాగంతో ఉన్నప్పుడు అది ప్రేమ కాదు. అది శుద్ధమైన భక్తి. అంటే
ఆత్మానుసంధానం అక్కడ. కాబట్టి అక్కడ దేహ దృష్టిని పోయినప్పుడే ఆయన భగవంతుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అవునా కదా? ఇక్కడ భాగవతం కూడా అదే చెప్తోంది. అంతేగాని అక్కడ రాగము కానీ ఇంకోటి శారీరకమైనటువంటి విషయ ప్రస్తావనే లేదు. అంత శుద్ధమైనటువంటి ప్రేమయే, అదే రాసక్రీడ. శుద్ధమైన ప్రేమలో రసాస్వాదన జరుగుతుంది. ఆ రసం అంటే ఈ భౌతికమైనది కాదు, అది రసోవై సహా, ఎవరైనా పరమాత్మ రసస్వరూపుడు, దాన్ని ఆస్వాదిస్తారు.